శరణ్ నాయుడు గారు, అంటే ఫైనాన్షియల్ ఎర్త్‌క్వేక్ వచ్చే ప్రమాదం ఉంది రానున్న 2 నెలల్లో. రాహుల్ గాంధీ కానీ మిగతా రాజకీయ నేతలు చాలామంది మాట్లాడుతుంది. కొందరు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ మీలాంటి వాళ్ళు కూడా కొంత ప్రమాద అంచులోకి వెళ్ళబోతున్నామని అంటున్నారు. ఈ కామెంట్‌పై మీరేమంటారు? నిజంగా ఫైనాన్షియల్ ఎర్త్‌క్వేక్ రాబోతుందా? మీ అంచనా ఏంటి సార్? సార్ మనము ఒకవైపే వార్ ఒక్కటే చూస్తున్నాము. హ్మ్. ఏవైతే ఈ వార్ వల్ల ఆయిల్ రేట్స్ ఏవైతే పెరిగినాయో బ్యారెల్ ధర ఇదొకటే చూస్తున్నాము. కాకపోతే ఇప్పుడేందంటే మన అన్‌ఫార్చునేట్ ఎంటైర్ గ్లోబల్ అన్‌ఫార్చునేట్ వార్‌తో పాటుగా ఇదే టైంలో ఏఐ లాంటి టెక్నాలజీ ఎవాల్యుయేషన్ చాలా ఎక్కువగా ఉంది. హ్మ్. సో ఒకవైపు ఏందంటే టెక్నాలజీ ఎవల్యూషన్ వల్ల టూ మచ్ ఆఫ్ జాబ్ లాస్ ఉంటుందేమో అన్న పానిక్ సిచ్యువేషన్‌లో ఉన్నారు. హ్మ్. ఇంకో వైపు ఏందంటే అదే టైంలో ఒకవైపు జనాలు జాబ్ ఉంటుందా? ఊడుతుందా? అన్న భయంతో ఉన్నప్పుడు, హ్మ్. ఆల్రెడీ ఇంకోవైపు లే ఆఫ్స్ జరుగుతున్నాయి ఇలాంటి కదా సార్. మేజర్ ఏంటి సార్? కంపెనీలు లే ఆఫ్స్ చేస్తున్నాయి. చేస్తున్నాయి. సో, దాంతో పాటు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ఒకవైపు జనాలు జాబ్ ఉంటే చాలు నాకు అన్న భయంలో ఉన్నప్పుడే వార్ రావడం, ఇయన్నీ రావడం డెఫినిట్‌గా అలాంటి సిట్యుయేషన్ ఉంది ఇప్పుడు. హ్మ్. బట్ మనం ఇండియానే కాదు ఎంటైర్ గ్లోబల్ వరల్డ్ గాని చూస్తే మనం 2008లో కూడా సబ్‌ప్రైమ్ క్రైసిస్ అని చెప్పి ఒక పెద్ద రెసిషన్ వచ్చింది. హ్మ్. బట్ ఇండియా దాన్ని డెఫినిట్‌గా మిగిలిన కంట్రీస్ కంటే బెటర్‌గా ఫాస్ట్‌గా రికవర్ అయింది. ఫాస్ట్‌గా ఎదుర్కొంది. అవును. అట్ ద సేమ్ టైమ్ రీసెంట్‌గా వచ్చిన కోవిడ్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. హ్మ్. ఇండియన్స్ ఆడంబరాలుగా ఎంత బాగా ఖర్చు పెట్టుకోగలరో, బట్ అట్ ద సేమ్ టైమ్ ఎప్పుడైతే సిట్యుయేషన్ మన చెయ్యిని దాటి వెళ్తుందో అందరూ యూనిటీగా ఉండి కోవిడ్ టైంలో మనం ఎలా అయితే సపోర్ట్ చేసుకున్నామో మన కంట్రీకి, హ్మ్. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ఏవైతే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కానీ మన ప్రైమ్ మినిస్టర్ కానీ గవర్నమెంట్ కానీ చెప్తున్న గైడ్లైన్స్ ఫాలో అయితే డెఫినెట్ గా దాన్ని మనం చాలా ఫాస్ట్ గా కంట్రోల్ చేసుకొని ముందుకెళ్ళొచ్చు. ఓకే. గీతానందన్ గారు మీరంటారు ఏమంటారు సార్? ఫైనాన్షియల్ ఎర్త్‌క్వేక్ ఛాన్స్ ఉందా? ప్రస్తుతానికైతే ఛాన్సెస్ లేవు. కాకపోతే ఆ దిశగా వెళ్తున్నాం కాబట్టి దానిలో నుంచి బయటపడడానికి ఇప్పుడు మనం చూడాలి. హ్మ్. మేజర్ గా లార్జ్ ఫారెస్ట్ రిజర్వ్స్ ని ఆ ప్రస్తుతానికి ఇంకా కూడా మన దగ్గర ఫారెస్ట్ రిజర్వ్స్ బలంగానే ఉన్నాయి. ఇంకా పూర్తిగా తగ్గిపోలేదు, అడుగంటిపోలేదు. హ్మ్. సో దాని నుంచి బయటపడాలంటే ఆ ఫారెస్ట్ రిజర్వ్స్ కాపాడుకోవడమే ముందు మన ముందున్నటువంటి లక్ష్యం. రెండోది ఏంటంటే సర్వీస్ సెక్టర్ ఏదైతే ఉందో అది ఇంకా కూడా కొంత బలంగానే ఉంది. హ్మ్. ఏ ఇంపాక్ట్ ఉన్నప్పటికీ మనకి ఇంకా కూడా పూర్తిగా పడిపోలేదు. ఇంకా ఏ వల్ల పూర్తిగా ఉద్యోగాలు కోల్పోవడం అనేది ఇంకా జరగలేదు. హ్మ్. కొంత ఉద్యోగస్తుల భయం ఉన్న కంపెనీ రెవెన్యూస్ లో ఇంకా కూడా అంత మేజర్ ఛాలెంజెస్ లేదు. ఇంకొకటి రీసెంట్ గా గమనిస్తే ఏఐ సబ్స్క్రిప్షన్లకి డబ్బులు కట్టే కంటే అంటే ఏఐలో వచ్చేటువంటి ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో కోడింగ్ ప్యాకేజెస్ వాటి సబ్స్క్రిప్షన్స్ వాటి ఇది కట్టే కంటే ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇవ్వడమే చీప్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హ్మ్. దాంతోపాటు మనకి ఫుడ్ ప్రొడక్షన్ ఈ డొమెస్టిక్ ఎకానమీని కొంచెం ఇంప్రూవ్ చేసుకోగలిగితే మనం ఈ ప్రమాదంలోంచి త్వరగా బయటపడేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర 690 నుంచి 700 బిలియన్ ఫారెక్స్ రిజర్వ్ వస్తుంది. కంపారిటివ్ టు 1991తో చూసినట్లయితే మన దగ్గర బలమైన రిజర్వ్స్ ఉన్నట్టు. కాబట్టి ఆర్బీఐ ఇంకా కూడా డాలర్స్ ని సెల్ చేసి కొంత ఈ పానిక్ సిచ్యువేషన్ నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. హ్మ్. అలాగే ఈ గోల్డ్ అండ్ లగ్జరీ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎట్లాగో ఆల్రెడీ తగ్గించమన్నారు. అది కనుక జరిగిందంటే మనకు కొంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది. సో ఆయిల్ కాస్ట్ కన్స్యూమర్స్ మీద ఆల్రెడీ చేశారు. ఇదొక రెమెడీ కింద చెప్పాలి. సో రైట్. ఆయిల్ మీద పడేటువంటి ఖర్చు పూర్తిగా ప్రభుత్వమో లేదా ప్రభుత్వ రంగ సంస్థలో లేదా డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కనుక రిఫైనరీస్ కనుక భరిస్తూ ఉన్నట్లయితే ఈ హ్మ్. పరిస్థితి ఎక్కువ కాలం సస్టైన్ కాదు. ఇప్పుడు ఇదేమైనా ₹3 కింద అందరికి డిస్ట్రిబ్యూట్ చేశారు. కాబట్టి ఇది కొంతవరకు సపోర్ట్ చేస్తుంది. సో ఈ డాలర్ ఇన్ఫ్లోస్ ని ఇంకా కూడా ఇంప్రూవ్ చేసుకునేటట్టు మనం చూడాల్సినటువంటి అవకాశం ఉంటుంది. రెమిటెన్సెస్ ని కొంచెం ఫాస్ట్ గా చూడాలి. అలాగే జీసీసీ ఇన్కమ్ ఏదైతే ఉందో దానిలో వచ్చేటువంటి సార్ అప్ అండ్ డౌన్స్ ని కొంచెం కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. హ్మ్. సో ఆర్బీఐ కొంత వడ్డీ రేట్లు పెంచేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చర్యల కింద అంటే వీటి నుంచి సంక్షోభం దిశగా వెళ్లకుండా అడ్డుకునేటువంటి చర్యల కింద చెప్పాలి. సో ఓకే. ఇవి సరిగ్గా ఇంప్లిమెంటేషన్ కనుక అయినట్లయితే అంతగా మీరు చెప్పినట్లు ఫైనాన్షియల్ ఎర్త్క్వేక్ వైపు వెళ్ళకపోవచ్చు. రైట్.